వెల్కమ్ టు ది న్యూ వీడియో ఆఫ్ క్లాసిక్ టీవీ. ఈ రోజు వీడియోలో మళ్ళీ మనం చాలా ఎగ్జైటింగ్ ఫుడ్ తినడానికి, డాబా ఫుడ్ తినడానికి అథెంటిక్ డాబాకి వచ్చాం. దట్ ఈస్ లవ్లీ పంజాబీ డాబా బోయన్పల్లిలో. ఈ ప్లేస్ గురించి లాస్ట్ వీడియోలో సింధు చెప్పింది. లాస్ట్ వీడియో కూడా ఇక్కడే ఉంది, చూసేయండి. అండ్ లెట్స్ గో ఇన్సైడ్. అథెంటిక్ డాబా అంట. నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అండ్ దట్టు ప్యూర్ వెజ్. కొంచెం నాకు కూడా హ్యాపీగా ఉంది. సో లోపలికి వెళ్ళి ఫుడ్ ఏంటి, సంగతులు ఏంటి అన్నీ చూద్దాం. లెట్స్ గో. ఫస్ట్ ఇది పన్నీర్ పరాఠాకి సాత్ దహీ. నాకు జీరా రైస్తో పాటు దాల్ తడ్కా. బాయ్ ఎగ్ తందూరి నాన్, మలై కోఫ్తా, పన్నీర్ టిక్కా మసాలా. ఇది ఫ్యాక్ట్. ఓ షిట్ ఫ్లాష్ మ్యాన్, ఏంటి ఎలా వచ్చేస్తాం అనుకుంటున్నారా? సో బేసికల్లీ మీరు ఈ వీడియో చూడాలి అంటే మేము ఎడిటింగ్ చేయాలి కదా. అండ్ ఇక్కడ మా ఎడిటర్ ఫుల్ గా ఎడిటింగ్ చేసేస్తున్నారు అనమాట. సో నువ్వు చెప్పు, ఎడిటింగ్ కి మంచి డిమాండ్ ఉందా ఫ్యూచర్ లో? అండ్ ఎంత మంచిగా ఉంటుంది ఎడిటింగ్ జాబ్? ఈయన ఎట్లాగా యాక్షన్ చూపిస్తారు, ఇక వర్క్ అంతా ఎడిటింగ్ లో చూపిస్తారు అనమాట, ఎంత క్రియేటివ్ ఉంటుంది అని చెప్పేసి. సో మీరు కూడా ఎడిటింగ్ మంచిగా నేర్చుకోవాలి అనుకుంటే యాక్చువల్లీ క్లాసిక్ మీడియా హౌస్ లోనే ఎడిటింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. మీరు డెమో క్లాస్ అటెండ్ అయ్యారనుకో ఫుల్ గా మీకు డీటెయిల్స్ తెలుస్తాయి, మంచిగా అర్థం అవుతుంది. సో ఇక్కడ మీకు మ్యాటర్ అర్థమైంది కదా, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. సో మళ్ళీ వీడియోలోకి వెళ్ళిపోతుందా, పదండి. దేశీ డాబాకి వస్తే ఇన్ని ఉల్లిపాయలు ఇస్తాడు. సో మన ఫస్ట్ కాంబినేషన్, నా ఫేవరెట్ కాంబినేషన్, జీరా రైస్ ఇంకా దాల్ తడ్కా. అది వచ్చేసింది. క్వాంటిటీ చూసారా, స్పూన్తో తీస్తే కింద పడిపోయేంతుంది. మంచిగా జీరా బాగా కనపడుతుంది. దాల్ తడ్కా కూడా సీ హౌ నైస్ ఇట్ ఈస్, మంచిగా కనిపిస్తుంది. అండ్ ఫర్ ద ఫ్యాక్ట్ సీ ద క్వాంటిటీ, ఇది 100 రూపీస్, ఇది కూడా 100 రూపీస్. వెరీ వెరీ నైస్. ఇది మొత్తం అంతా 5 minutes కంప్లీట్ చేస్తా. చాలా మైల్డ్ ఉంది, సటిల్ ఉంది. సటిల్ అంటే అదే మసాలా కాకుండా, కిక్ రాకుండా హాయిగా ఉందన్నమాట. ఈ కాంబినేషన్కి 4.8 out of 5 ఈజీగా ఇచ్చేస్తా. సో గైస్, మన కాంబినేషన్ వచ్చేసి నాన్ ఇంకా పన్నీర్ టిక్కా, మలై కోఫ్తా. మలై కోఫ్తా వచ్చేసి 170 రూపీస్, పన్నీర్ కూడా 170 రూపీసే. తందూరి తీసుకున్నాం, టేస్ట్ చేద్దాం. చూడు, ఓకే, బాగుంది. ఫ్లేవర్ కానీ అన్నీ ఓకే, పర్లేదు. మరీ అంత ఏం లేదు, యావరేజ్. అండ్ కమింగ్ టు పన్నీర్ బాగుంది గైస్. సో గైస్, ఇప్పుడు నా కాంబినేషన్ వచ్చేసి పన్నీర్ పరాఠా అండ్ కర్డ్. లైక్ కెన్ యూ సీ ద అమౌంట్, ఎంత పెద్దది వచ్చింది, ఎందుకు ఇంత పెద్ద ఉంది? లాల్, ఇట్స్ లోడెడ్ గైస్ బేసికలీ విత్ పన్నీర్. మస్తు వేడి ఉంది. యాక్చువల్ నేను లాస్ట్ టైం వచ్చేప్పుడు చాలా మసాలాదారు ఉండే, ఇప్పుడు ఇంకా చాలా 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 బాగుంది. సో గుడ్ గాయ్స్. ఈ కాంబినేషన్ రేటింగ్ 5 కా 10 కా? అయితే 5/5. నేను నా కాంబినేషన్స్ ట్రై చేస్తా, కానీ పక్క వాళ్ళ కాంబినేషన్స్ కూడా చాలా బాగా ఎగ్జైటింగ్ కనపడుతున్నాయి. పన్నీర్ పరాఠా విత్ కర్డ్ అండ్ సీ ద కర్రీస్, ఎంత క్వాంటిటీ, దే ఆర్ యూజింగ్ అవుట్. నేను ఆపుకోలేక తినేద్దామని చెప్పేసి తినేసి మీకు చెప్పేద్దామని వాళ్ళ కాంబినేషన్స్ కూడా తస్కరించాను అనమాట. సీ ద సైజ్ ఆఫ్ ద కోఫ్తా, ఇంత పెద్దది. ఆత్రం వేడి, అందుకే ఉప్పు అని తినాలి. ఎగ్జైట్మెంట్తో ఎక్కువ ఆత్రమే పడిపోతున్నాను. అండ్ బటర్ రోటీతో, ఇదేంటి ఇంత మెత్తగా ఉంది, ఇలాగొస్తే అలా దిగిపోతుంది. వావ్ వావ్. నేను ఇక్కడ పని చేస్తా, వచ్చేస్తా, రోజు ఇదే ఫుడ్ తినేస్తా. డీల్ డన్. గైస్, రౌండ్ 2. అండ్ రౌండ్ 2లో నేను ఆర్డర్ చేసింది పన్నీర్ పలావ్. లెట్స్ సీ హౌ ఇట్ టేస్ట్. పన్నీర్ మంచిగా ఫ్రై అయింది.
మేము యాక్చువల్లీ చెప్పింది పన్నీర్ పలావ్, కానీ ఇది కాజు పలావ్ లాగా చాలా కాజు వేసాడు గైస్. వావ్, సో గుడ్ గైస్. ఇన్ని కాజులు ఉన్నాయి కదా, నాయన తస్కరిస్తుంది పక్కకి వెళ్ళి కాజుల్ని. ఈ పలావ్ ఉట్టుగా తిన్న చప్ప లేదు, బాగుంది, మంచి మసాలాదార్ ఉంది. ఇట్ ఈస్ సో గుడ్. నేను సెకండ్ రౌండ్ లో బటర్ రోటీ ఆర్డర్ చేసా. చూడండి బటర్ ఒకసారి, ఇట్ ఈస్ డ్రిప్పింగ్, అదే కారిపోతుంది. అలాగే ఉండాలి బటర్ అంటే. అండ్ సేవ్ కర్రీ ఇక్కడ స్పెషల్ అంట. సేవ్ అంటే బేసికలీ కారపూస కర్రీ అనమాట. ఇలాగ మంచిగా బయట తీసుకుందాం. అండ్ దిస్ ముక్క ఇస్ ఫర్ యూ. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. చేస్తారు కదా, చేసుకోండి ప్లీజ్. వావ్, ఫస్ట్ రౌండ్ కంటే సెకండ్ రౌండ్ ఇంకా బాగుంది. కర్రీ కూడా 170 రూపీస్, 20 రూపీస్ బటర్ రోటీ. అఫోర్డబుల్ అండ్ 515 రేటింగ్ గైస్. మంచి స్పైసీ ఉంది. డాబా కిక్ నాకు ఇప్పుడు వచ్చింది. షుగర్ కట్ అని చెప్పి లస్సీ వచ్చిన వెంటనే చేసుకుంటున్న సింధుని చూడండి. 1 minute ముందే చెప్పింది విషయం. ఆఫ్ కెమెరా థింగ్స్ గైస్. దిస్ లస్సీ ఎట్ ద ఎండ్ ఇస్ సో గుడ్. ఇంకా ఆపకుండా వెళ్ళిపోయింది అలాగా. ఆల్రెడీ ఒక గ్లాస్ చాస్ అండ్ లస్సీ కంప్లీట్ చేస్తాం. ఇది సెకండ్ రౌండ్. డాబా ఫుడ్ తినేసాక మంచిగా ఎండ్ చేయాలి అంటే ఇలా లస్సీ ఇంకా బటర్ మిల్క్ తాగాలి బ్యాలెన్స్కి. బిల్ వచ్చేసింది 1200 అంట. అంటే ఇంగ్లీష్ చెప్పాలి కదా, 1200 అంటే 1200. ఇంత ఫుడ్ తింటే 1200. సూపర్ కదా. సో లవ్లీ పంజాబీ డాబాలో నా ఫేవరెట్ అయితే సేవ్ కర్రీ. మన్నీది? నా ఫేవరెట్ వచ్చేసి పన్నీర్ టిక్కా. నా ఫేవరెట్ పన్నీర్ పరాటా విత్ కర్డ్ గైస్. చాలా బాగుంది. So, we loved the food here. If you are also looking for some good food dabas, you can come to Lovely Punjabi Daba. Thank you, Sundar, for suggesting this place. And you know the deal. Like, comment, share and subscribe.